చిలకలూరుపేటలో టికెట్లకి ఎవరికి డిసైడ్ కాలేదు. అక్కడ పత్తిపాటి పుల్లారావు కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ వైసీపీ ఒక నాయుడికి ఇచ్చింది, మల్లెల రాజేష్ నాయుడు అని. అక్కడ ఉన్నటువంటి విడుదల రజనీని గుంటూరు చేసింది. సో ఇక్కడ కాపులు కమ్మలు కలిసి పత్తిపాటి పుల్లారావుని గెలిపిస్తారా, లేదంటే మల్లెల రాజేష్ నాయుడు వైపు మిగతా బీసీ కులాలు కానీ ఆయన కమ్యూనిటీ కానీ ఉంటుందా అనేది ఇక్కడ కూడా ఇట్లాంటి నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. అంటే అలా అక్కడ డెఫినెట్గా అదే వైసీపీ అభ్యర్థి కాపు అయి ఆ ప్లేస్లో టీడీపీ కానీ జనసేన కానీ నాన్ కాపు అయిన చోట కాపు ఓట్లో కొంత స్ప్లిట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అంటే ఆ స్థానిక నాయకునికి ఉండే రిలేషన్స్ ఇవి కూడా ఫ్యాక్టర్స్ ఉంటాయి. స్థానిక నాయకునికి సంబంధాలు ఎలా ఉన్నాయి, ఆ కమ్యూనిటీతో ఎలా ఉన్నాయి, అక్రాస్ ద కమ్యూనిటీ ఎలా ఉన్నాయి, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తాయి అక్కడ. సో అందువల్ల బట్ ఓవరాల్గా టీడీపీ జనసేన ఆశించేది ఏంటంటే ఈసారి కాపు ఓటు ఎడ్జ్ ఈ కూటమికే ఉంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. వైసీపీ అనుమానపడుతోంది కనుక ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కేంద్రం చేసుకుని అటాక్ చేయడానికి కూడా కారణం అది. అంటే టీడీపీ జనసేన మధ్య, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య ఆ గ్యాప్ సృష్టించాలనే ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కమ్మ కాపు కాంట్రడిక్షన్ కూడా బాగా ప్లే చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఇక్కడ మనం కనుక చూసినట్టయితే ఇక్కడ టీడీపీ జనసేన ఈ రెండు వీటి విక్టరీ మీద కమ్మ కాపు వైరుధ్యం ప్రభావం ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది? అంత తీవ్రంగా ఉండకపోవచ్చు, ఎందుకంటే కమ్మ కాపుల మధ్య ఘర్షణలు ఈ మధ్య కాలంలో లేవు. సో అందువల్ల ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ ఒకప్పట్లాగా ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో ఏం లేవు. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటాయి కొన్ని కమ్యూనిటీస్ మధ్య కాంట్రడిక్షన్స్ కూడా. ఇప్పుడు కాపులకు శెట్టి బల్జలకు మధ్య కొంత గ్యాప్ ఉంటుంది, కానీ అక్కడ ఎస్సీస్తో ఉండే కాంట్రడిక్షన్లో వీళ్ళిద్దరు ఐక్యమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అమలాపురంకు జిల్లా పేరు పెట్టడం విషయంలో వీళ్ళు అంబేద్కర్ పేరు పెట్టినప్పుడు ఒకవైపు ఎస్సీ అసర్షను, మరోవైపు కాపు అండ్ శెట్టి బల్జ వారి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ కూడా తగ్గిపోయి కొట్లాడారు, కన్సాలిడేట్ అయ్యారు. అందువల్ల కాస్ట్ కన్సాలిడేషన్ అనేది ఒకే రకంగా ఉండవు. అందులో ఇప్పుడు ఆ షార్ప్ ఘర్షణలు కూడా లేవు ఒకటి. తర్వాత టీడీపీ జనసేన కలయిక అనేది ఒక పొలిటికల్ బేసిస్ను గత కొంతకాలంగా బాగా వాళ్ళ శ్రేణుల్లోకి తీసుకెళ్ళగలిగారు. అంటే వైసీపీని ఇదేమో చివరి నిమిషంలో వచ్చిన అలియన్స్ కాదు మనకు. వైసీపీని వ్యతిరేకించాలి అనేటువంటి ఒక బలమైన నరేటివ్ను ఆధారంగా ఈ పొలిటికల్ అలయన్స్ క్రియేట్ చేశారు. అందువల్ల జనసేనకు ఇది సైజబుల్ సీట్స్ తెచ్చుకోవటానికి ఇది మంచి ఆపర్చునిటీ, టీడీపీ గెలవటానికి నిలబడటానికి ఇది మంచి ఆపర్చునిటీ అనే భావన రెండు పార్టీల ఆ శ్రేణుల్లోనూ కార్యకర్తల్లోనూ ఆ రెండు పార్టీల వెనకాల ఉండే బలమైన సామాజిక వర్గాల్లోనూ కల్పించగలిగారు. అందువల్ల ఈ కాస్ట్ల మధ్య ఉండేటువంటి చీలికలు ఘర్షణలు బలమైన పొలిటికల్ ఒపీనియన్ నరేటివ్ ముందు పనిచేయకపోవచ్చు అనే నా అంచనా. అంటే కొన్ని చోట్ల స్పెసిఫిక్గా ఉన్న చోట పనిచేయచ్చు కానీ ఓవరాల్గా పనిచేయకపోవచ్చు.